గీజర్ లో మాత్రం ఎప్పుడు వాటర్ అయితే ఉండాలి, లేకుండా కరెంట్ లో పెట్టి స్విచ్ చేశారు ఆ చెకింగ్ చేద్దామని చెప్పి గీజర్ అయితే కాలిపోద్ది. నల్లే ఓయ్ మొత్తం 4 అయితే దీని పాపలు ఉన్నాయి. సోనీ ఇది ఎదుక్కుంటుంది, వీళ్ళ పిల్లలు ఎక్కడైనా. సోనీ నీ పిల్లలు ఎక్కడ పోయాయి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో అయితే గ్లీజర్ అయితే బిగిస్తున్నాను, అంటే 15 లీటర్స్ క్రాప్టన్ కంపెనీది. ఇప్పుడు బిగియడానికి మా ఫ్రెండ్ పిలిపించాను. ఇప్పుడు సో ఈ బిగియడానికి సామాన్లు కావాలంటే తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇదే మా ఇల్లు బిగియడానికి మా ఫ్రెండ్ అయితే వచ్చినాడు. మా ఇంటి పక్కనే వచ్చి ఇక్కడ షాప్ ఉంది కదా, ఎలక్ట్రికల్ షాపు గోల్డ్ మెడల్. సో ఇక్కడ మనకి అది గ్లీజర్ బిగియడానికి సామాన్లు అయితే కావాలి. హాట్ పైప్, కూల్ పైప్, అలాంటి క్లాంప్స్, అవి బుజ్జినెల్లు మెయిన్ రోడ్, ఇది హైవే దగ్గర నుంచి వచ్చే రోడ్డు. సో మా ఇంటి పక్కనే ఒక షాప్ ఉంది, గోల్డ్ మెడల్ అని, ఎలక్ట్రికల్ సామాన్లు ఇచ్చేది, సో అమ్మేవి. ఇప్పుడు ఆల్రెడీ మా ఫ్రెండ్ వచ్చి అక్కడ సామాన్లు అయితే తీసుకుంటున్నాడు. ఇక్కడ ले ला क्या क्या लिया? हाँ क्या लिया? पाइप वो भी लिया? हाँ सब भी लिए नल हो नानी? हाँ नल జస్ట్ ఇప్పుడు మాట్లాడుతూనే బైక్ యాక్సిడెంట్ అయింది. కుక్క అడ్డం వచ్చి పడిపోయారు. ఆయన ఒక్కలా అయితే కావాలి, తీసుకుంటున్నాం. సామాన్లు తీసుకుంటున్నా, ధడేలని కుక్క అడ్డం వచ్చి ఒక అతను బైక్లో పడిపోయాడు. ఒకసారిగా ఇంకా ఫోన్ పక్కన పెట్టేసేది లేపాను ఆయనకి. పల్సర్ బైకు దెబ్బలేం తగలలేదు, లేసైతే వెళ్ళిపెడతాం మళ్ళీ స్టార్ట్ చేసుకొని. ఓయ్ పండు వెళ్ళిపోయింది బయటికి. ఫీమేల్ క్యాట్స్ అయితే ఎక్కడైనా వస్తుంది, కానీ మేల్ క్యాట్ అయితే వెళ్తే మన రాదు, మరి ఎతికి సావాలి. గ్లీజర్ బిగించేది ఇక్కడే హమ్మంలో. ఇప్పుడు వచ్చిన ఇది వచ్చి కనెక్షన్స్, ఇవి ఆల్మోస్ట్ ఇప్పుడు 7 ఫిట్ చేయాలి. ఇది వచ్చి 15 లీటర్స్ గ్లీజరు క్రాప్టన్. అయిరా వచ్చింది. ఏం చేస్తున్నావు? హాయ్ బోలయ్యా. హాయ్ మనం ఇప్పుడు మేకలు అయితే కొడుతున్నాం వాషర్స్ వేసి. గీజర్కి ఇదే సపోర్టింగ్ వాషర్ సార్. మొత్తం వెయిట్ అంతా దాని మీద సపోర్ట్ అయి ఉంటుంది. దీని మీద 18 kgs అయితే నిలబడాలి, రెండు మీద. వాషర్ ఆన్ అవుతారు. ఎక్స్టెన్షన్ నిప్పలు అంటారు, ఎక్స్ నిప్పలు. 2 సైడ్ థ్రెడ్స్ ఉంటాయి దీనికి. టెప్లాన్ టైప్ అయితే వేసుకుంటున్నాం. దేనికి ఫిట్ అవుతుంది? హాట్ పైప్, హాట్ వాటర్కి ఇది కనెక్షన్, గీజర్కి మన ట్యాప్కి. ఓయ్ మొత్తం 4 అయితే దీని పాపలు ఉన్నాయి. సోనీ ఇది ఎదుక్కుంటుంది, వీళ్ళ పిల్లలు ఎక్కడైనా. సోనీ నీ పిల్లలు ఎక్కడ పోయాయి? ఎత్తుకుతుంది, ఎక్కడున్నాయని. ఏదో ఈడున్నాయి చూడు, ఏదో ఈడ కనిపించాయా? నేను కూడా వదిలేస్తా, ఆగు డబ్బాలో. అయ్యే సోనీ కనిపించా? టెప్లాన్ టేప్ లీక్ అవ్వకుండా టెప్లాన్ టేప్ ఫిట్టింగ్. ఇది ఫైనల్ ఫిట్టింగ్ ఎట్టా? ఫైనల్ ఫిట్టింగ్ టెప్లాన్ టేప్ అని వేసి జాయింట్ ఇచ్చేసి అయితే సీటింగ్ అయితే పెట్టేసి దాంట్లో మొత్తం వెయిట్ వచ్చి ఆ మేకులు పెట్టారు కదా దాని మీదే నిలబడద్ది. ఇది వచ్చి 15 లీటర్స్ ట్యాంక్, ఇది గ్లీజరు. మామ
నా కుదిరైతే బ్లేడ్ తెచ్చి ఇచ్చింది. థ్యాంక్ యూ. గుడ్ బాయ్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీంట్లో కోల్డ్ వాటర్ ఎక్కిస్తున్నా. కొత్త గీజర్ ఇది, కొత్త గీజరు. దీంట్లో కోల్డ్ వాటర్ ఎక్కిస్తున్నా. దీంట్లో నుంచి హాట్ వాటర్ రావాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే నేనైతే కరెంట్లో పెట్టలేదు. నేను కొత్త టెక్నీషియన్ కైనా అదే చెప్పేది, ఎప్పుడైనా కొత్త గీజర్ అవని పాత గీజర్ అవని గీజర్లో మాత్రం ఎప్పుడు వాటర్ అయితే ఉండాలి. లేకుండా కరెంట్లో పెట్టి స్విచ్ చేశారు ఆ చెకింగ్ చేద్దామని చెప్పి గీజర్ అయితే కాలిపోద్ది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గీజర్ అయితే కాలిపోద్ది. ఎప్పుడైనా కానీ గీజర్లో వాటర్ అయితే లోడ్ చేసుకోవాలి. లోడ్ చేసే గీజర్ అయితే ఆన్ చేయాలి. వాటర్ వస్తాయి, 5 minutes పడుతుంది. ఇదండి నేను కరెంట్లో పెట్టలేదు, వాటర్ అయితే లోడ్ చేశాను. ఇలా రావాలి మీకు, బబుల్స్ ఏం రాకూడదు. వాటరు ఇట్లా రావాలి. వాటరు అలా వచ్చినప్పుడు కరెంట్లో పెట్టాలి మీరు. ఓపెన్ అయిపోయింది, పైన ఓపెన్ చేసావు. ఓపెన్ చేస్తున్నా. ఇంకా కనెక్షన్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఇంకా సప్లైలో పెట్టలేదు. కోల్డ్ వాటర్ వెళ్ళి గీజర్ లోపలికి వెళ్ళి హాట్ వాటర్ పైన నుంచి ఇక్కడికి వస్తున్నాయి. ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే సప్లైలో పెట్టాలి. ఇది కాలే ఈ ట్యాబ్లో కూడా వాటర్ రాకపోతే ఓపెన్ చేసి ఇప్పుడే మళ్ళీ రిపేర్ అయితే లోపలంతా డస్ట్ ఉంది, అది అంతా క్లీన్ చేసారు ఇప్పుడు. ఇదండి ఇది వచ్చి స్పిండల్ లాకింగ్. దీనికి ఇది సపరేట్గా వస్తుంది. చిన్న లాకింగ్ సిస్టమ్ ఉంటుంది స్టీల్ ట్యాపుల్లో. ఆల్మోస్ట్ ఏం చేస్తున్నారంటే స్టీల్ ట్యాప్ రిపేర్ పోయిందని చెప్పి మార్చేస్తున్నారు. అలా అయితే చేయకూడదు. ఇదండి దొరకతాయి, ఇదైతే మార్చుకోండి. ఇప్పుడు రిపేరింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వాటర్ ఎలాగ బిగిస్తే తెలుస్తుంది ఏ విధంగా వాటర్ వస్తుందో. దీని లోపలంతా కచ్చరా ఉంది ఫుల్గా, మొత్తం క్లీన్ చేసి అయితే మళ్ళీ రీఫిటింగ్ అయితే చేస్తున్నారు. ఇదండి ఇలా వస్తున్నాయి వాటర్. ఇప్పుడు ఇలా వస్తున్నాయి. పైన ఒక సింగిల్ స్క్రూ అయితే వచ్చింది, దాన్ని ఓపెన్ చేయడానికి ట్యాప్. అండ్ దాని మీద ఒక క్యాప్ కూడా ఉంది చిన్నది. ఇది ఫుల్ టైట్ చేసి దీనిపైన ఒక క్యాప్ వస్తుంది. క్యాప్ క్లోజ్ చేస్తే అయితే ఆడికి సెట్. ఓకే.